వెల్కమ్ టు జయమ్మ ఛానల్. జయమ్మ 2012 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు వచ్చేసి మా ఊడు నేను లైవ్ వేస్తున్నాను. లైవ్ వేస్తుంటే ఆయనకు కడుపులో ఆకలి అయిపోయి పాపం అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు చూసి ఇంకా లేచి ఇంకా ఆయన పాలసీమల్ నిన్న తెచ్చిపెట్టారు అనమాట. కొన్ని చర్చికి వెళ్ళి వస్తూ తీసుకొచ్చానమాట. అక్కడ బయట కనపడింటే అని పాలు ఉంటే తీసుకోండి పాలసీమల్ చేసినాడు. నేను చెప్పినాను కొన్ని వేసుకోరా అని చెప్పినాను, కానీ ఆయన ఆతృత చూడండి, ఆయన ఎక్కువ వేసుకున్నాడు. అది లాస్ట్కి ఎట్లా అయిందో చూద్దాము. నేను చెప్పిన కంటే మీరు చూసి బాగుంటుంది. మనోడు డ్యాన్సులు స్టెప్ ఛానలే కదా ఏక చూడండి గైస్ ఎట్లా వేస్తున్నాడు, దంచుతున్నాడు డ్యాన్స్. చాలా రోజులే పాపం ఏక చేయి తీస్తే ఒక ఊపుతాడు ఇంకా పిల్లగాడు ఉన్నాడు. లేక 2 వారాలు ఒక వారం గట్టిగా ఒక వారం ఉంటే తీసేస్తారు కట్టు. ఇంకా సేమియాల కోసం చూద్దాం, పాయసం కోసం నేను కూడా వెయిటింగ్ ఎలా ఉందో అని. నేను మనసంగా లైవ్ వేసుకుంటున్నాను గ్యాస్, లైవ్ వేసుకుంటున్నానా. నాకు ఒక చిన్న తాట వచ్చి చూద్దాం వండుతాడు అని ఒకసారి వీడియో తీసేసుకున్నాను మంచిగా. ఇదేమంటారు చూపిరా ఒకసారి ఏటెట చేసినావు ఏమి అంటే అది చూపిస్తున్నా చూడదు. పాల సేమియాలు చిన్నటివి తెచ్చినా అనమాట. ఒక 20 రూపాయలకి తెచ్చినాము. అది గైస్ అది చూడండి తెచ్చినాడు ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే మరీ గట్టిగా అయింది. చూపించింటే బాగుండు గైస్. బయట వేసినాను ఈసారి నుంచి ఇట్లాంటి మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. చూద్దాం మనం చేసినది కొంచెం గట్టి వేడి వింది కాబట్టి కొంచెం పర్వాలేదు బాగానే ఉంది. షుగర్ అట్నే వేసినాడు, అది ఏమంటారు పాయసం కూడా అట్నే చేసినాడు, పాలది కూడా అట్నే చేసినాడు. పాలు ప్యాకెట్ చిన్న పాల ప్యాకెట్ అయితే 5 సరిపోతాయి గైస్. నన్ను అడిగితే 5-4 సరిపోతాయి. దాంట్లో కొంచెం వాటర్ వేస్తే ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసినట్లయితే ఇంకొంచెం ఒక 2 పెంచుకోవచ్చు వేసుకోవడానికి చిన్న చిన్న సైజులో. మరీ ఎక్కువ మనోనికి తిండి కదా, తిండి మా వానికి ఈసారి మాండి కాంపిటీషన్ పెడదాం. చూద్దాం మాండిని కాంపిటీషన్ పెడితే గెలిచాడో అదన్నమాట. చేసినాడు, తింటున్నాను, నేను కూడా తింటున్నా. నాకు కూడా పెట్టించాడు పాపం. ఇంకా టీవీ చూస్తున్నాడు మా ఆయన. ఏదంటే వేడి ఉందన్నమాట తినడానికి, దానికి కూడా అది సప్పగా ఉంది. వేడి మీద ఇంకా ఎక్కువ సప్పగా కనపడుతుంది. కొంచెం చల్లగానే అయితే కనీసం దాన్ని తెలుస్తుంది, కానీ వేడి మీద ఇంకా చప్పగా ఉంది. తినలేకపోతున్నాడు. చూస్తున్నాడు చూడు, సార్ బాయ్ మంగ తీసేయమ్మా అని చెప్తున్నాడు, కానీ నేను తీయలేదు. ఎందుకు తీస్తాను, ఇలాంటి వల్ల తెలియాలి కదా మంచిగా అందరికీ. అదనమాట. మన చిన్నోడు ఏం చేసినాడో చూడాలి కదా, ఊరుకో ఉండడు. చెయ్యి కాస్త బాగుంది కదా, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తింటున్నాడు. చాలా బెటరు, చాలా అంటే చాలా బెటరు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కొన్ని గట్టిగా అడిచి చేపిస్తుంటాను, కొన్ని నేను కూడా కొన్ని చేయగలిగిన కానీ నేను చేయకుండా అంతనే చేపిస్తున్నాను కొన్ని ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. దానికి తోడు అలాగే ఉంటే ఇంకా అరగడం లేదు ఆయనకు. కొంచెము తింటాం పండుకోవడం కాబట్టి అప్పుడంటే స్కూల్కి వెళ్తున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు అనమాట. అది గైస్ ఈరోజు ఈవినింగ్ మన పిల్ల వచ్చి మన హరికమ్మ వచ్చి కూతురు నేను చేస్తానని ఈమె తిడుకుంది. నాకు చిన్న మళ్ళీ వచ్చింది తాటు, మధ్యాహ్నము నా కొడుకు చేసినాడు కదా చూద్దామని, మళ్ళీ నా కూతురు ఎట్లా చేసిందని చూద్దామని. ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా నాది అని చెప్తుంది. చూద్దాం గైస్ అది ఎంతవరకు వచ్చిందో, బాగుందో, టేస్టీగా ఉందో, ఎలా ఉందో మనం ముందు తెలుసుకుందాము. ఇది ఏమేమి పెట్టి చేసుకున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈమె పెద్ద చించి ఆరేసిందని లెక్క, ఇంకా పెద్ద వంటలు ఈమెనే తీసి ఆరేసిందంటూ చెప్తాను చూడు మామ. అది గైస్ మేమైతే వీళ్ళు కొంచెం కొత్తగా ట్రై చేయాలని చూస్తారు, కానీ నేను నడుస్తుంటా వీళ్ళకు సరిగ్గా రాదు. దానికి తోడు అన్ని అంటల్లా వాడేస్తారు. నేను చూడలేక సావాల గ్యాస్ అలా ఖరాబ్ చేస్తారు. మా ఓడైతే వద్దులే సెల్లులో చూడడం అవసరంలా దాన్ని ట్రై చేయాలని చేస్తూ ఉంటాడు. అది మామ ఇంకా తిందామని వేసినాము. నాకు కొంచెం పెట్టింది మా బాబు కొంచెం, నేను కొంచెం, ఇద్దరం తినేసినాము. ఎలా ఉందంటే చాలా బాగుంది. షుగర్ కొంచెం ఎక్కువైంది అయినా పర్వాలేదు, బాగానే ఉంది అనమాట. అట్లా చేసుకుంటే ఒకవేళ అట్లా చేసుకొని తినాలి, కానీ మరి మా ఊరు చేసినంత దరిద్రంగా అయితే వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా. మూత చూడు ఎట్లా తెలుసుకుంటున్నాడు, చిన్న పిల్లోని కంటే ఘోరం గైస్ మా వాడు. చూడు నైటీ షోల్డర్ కాడ తీసుకోవడం గ్రేట్. అట్లా చేస్తాడు. చిన్న పిల్లల
వాస్తవం అనమాట. పర్సనాలిటీ పెద్దగున్న నా కొడుకు చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు, చాలా అమాయకుడు, ఇంటికి యజమానుడు నా కొడుకు. అది గైస్, అందుకే ఆయనకంటే కొంచెం మేము రెస్పెక్ట్ ఇస్తాము. ఇవ్వకపోయినా ఎప్పుడు ఒకసారి ఇవ్వకపోయినా ఎప్పుడో ఒకసారి రెండుసార్లు కూడా కింద పోసుకున్నాడు కదా, మనోడు నోరు కాల్చుకున్నాడు అనమాట. చేయి కడుక్కుంటున్నాడు, నోట్లో కొంచెం దాగురంటే వేడి వేడి కడిగి తీసుకున్నాడు. అది లోపల మొహం అంతా కాలింది అనమాట, నోరు. అదనమాట ఇంకా ఆతృత ఎక్కువ, ఏం తిందామని. అది మీరు కూడా, మీ పిల్లలు కూడా ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటారా ఇంట్లో ఉంటే? ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్, ఓకేనా? మా పాప ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. ఆమెని నేర్చుకుందంట, నేనైతే నేర్పించదంట. మళ్ళీ తర్వాత లాస్ట్కి నేనే నేర్పించినాను, మళ్ళీ ఒప్పుకుంటుంది. అది మా మనోడు తిన్నాడు పన్నాడు చూడండి, మన డ్యూటీ అదే మనోడిది. అందుకని నేను ఈ మధ్య ఎక్కువ వానికి కొంచెం పని కూడా పెట్టడం స్టార్ట్ చేసినాను. ఎక్కువ తిని పనుకుంటాం వల్ల డైజెషన్ కాదు. అందుకని కొంచెం సెల్ ఫోను, ఎప్పుడు సెల్ ఫోన్ గైస్. ఈ సందులో భలే దొరికింది మా ఊడికి, అయిపోయింది గైస్. మా ఊడు ఇంకా కొన్ని రోజులు ఉంటే స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళే రోజు కూడా మీతో నేను వీడియో తీసి చూపిస్తాను, చూద్దాము, ఓకేనా? చూపిస్తాను చూడండి, అంత చేసినది ఎంత నీట్గా చేసిందో చూడండి గైస్. బాగుంది గైస్, తినడానికి చాలా బాగుంది, టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది, ఓకేనా? పాలు, సెమియాలు, షుగరు తగినంత. ఇవి చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలు కూడా సేమ్ అలవాటు వచ్చేసింది. ఇంకా తినికి కావాలనుకుంటే అలా 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 మనం చేసుకొని స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్కి పోయిస్తానే తినడానికి చేసుకుంటారు. మా బాబుకు కొన్ని పనులు వచ్చు, వంటకాడ టీ పెట్టడము, అన్నం మెక్కేయడము, పప్పు చేసుకోవటము వచ్చు, పర్వాలేదు. ఇంట్లో మాత్రం పర్ఫెక్ట్గా సర్ది పెట్టుకుంటుంది, నన్ను అడగాల్సిన అవసరమే లేదు. చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఆడపిల్లకు చదువుతో పాటు మంచి మంచి విషయాలు, పనులు కూడా నేర్చుకోవాలి. ఎంత పెద్ద ఉద్యోగస్తురాలైనా తన పిల్లలకు చేసి పెట్టుకోవాలా కదా. ఎంత పెద్ద చదివినా కానీ కొన్ని రావాలా. అది ఆడపిల్లలకు ఫస్ట్ నుంచి నేర్పించుకుంటేనే వస్తాయి, లేకుంటే తర్వాత రావు. మా పిల్లకు నేను చేసుకుంటే, ఇంట్లో క్లీన్ చేసుకుంటే నాకు ఎంతో సహాయం చేస్తుంటుంది. కాబట్టి ఆమెకు ఇంట్లో నీట్గా స్కూల్కి పోయిస్తాను, ఏదైనా తిని ఇంట్లో నీట్గా చేసేసుకొని మంచిగా కాలింది గైస్. నేనైతే తినేసినాను. మనోడు కూడా అట్నే కాలుతా చూపిస్తాను నెక్స్ట్. మనోనికి కూడా అట్నంటే చాలా కాలింది. మా అక్క కూడా పాయసం తెచ్చింది ఈరోజు. మా అక్క వాళ్ళు వచ్చిండ్రు మా ఇంటికి అని చూద్దాము ఒకసారి ఎక్కడ ఉందో అనుకున్నాను. పాయసం తెచ్చింది. నేనైతే పొద్దున్న చూడలేదు వాళ్ళు తెచ్చినప్పుడు. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం గైస్, ట్రై చేద్దాం. చాలా బాగుంది. మేము బాదం, పిస్తా అన్నీ మంచిగా కానొస్తున్నాయి బయటికి. ఒక పని పడదాం తర్వాత, ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక పని పడదాము, ఓకేనా? మా బాబుని చూడడానికి మా నలుగురు అక్కగారు వచ్చేసిండ్రు, ఓకేనా గైస్? పైకి మా అక్క వాళ్ళ శ్రీమంతానికి వెళ్ళి ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా వస్తూ బాబుని చూద్దామని దిగారు ఇక్కడికి. నేనైతే ఫుల్గా నిద్రపోయాను. అప్పుడు పెట్టింటే బాగుండు గైస్, మర్చిపోయాను. మా అక్క వాళ్ళు మాటలు సంబరంగా, అక్క వాళ్ళు వస్తే ఇంకే మంచి ఎక్సైట్గా ఉంటాం కదా, అదనమాట. మర్చిపోయాను. కనీసం మా పిల్లడన్నా తీసినోడు కాదు. ఈసారి ట్రై చేద్దాం. ఇలాంటివి మిస్ కాకుండా మరెన్నో మన వీడియోస్లో ఉంటాయి. మీరు తప్పకుండా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ నంద్యాల జయమ్మని సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. నంద్యాల జయమ్మకి ఇంకో ఛానల్ కూడా ఉంది, మీకు ఆ విషయం బాగా తెలుసు. నంద్యాల జయమ్మ అని పెట్టినాను ఛానల్ పేరు. పాత ఛానల్ పేరు అయితే జయమ్మ 2012, కొత్త ఛానల్ పేరు అయితే కనుక నంద్యాల జయమ్మ. కొట్టండి వస్తుంది. లైవ్ కూడా రండి గాయస్, లైవ్ కూడా రావట్లేదు. ముందు ఫస్ట్ నాకు టైం కుదరట్లేదు. ఈ లైవ్ పెడతానే ఈ లైవ్కు మా పిల్లలు బోర్ కొడుతుందని, ఇంకా వాళ్ళు టీవీ చూడాలి, ఇంట్లో ఉండాలి కదా, సైలెంట్గా ఉండాలి. అది కాక ఒకే రూమ్ కాబట్టి చాలా కష్టమైపోయింది అనమాట. అందుకని నేను ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను. బాబుని స్కూల్కి పంపిస్తే నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాము ఖచ్చితంగా. ఆ 2 వీడియోలకి ఎక్కువ ఫోకస్ పెడదాము. లైవ్ వేద్దామంటే టైం అస్సలు కుదరదు నిజంగానే గైస్. మధ్యాహ్నం పొద్దున లైవ్ వేసినాను, జయమ్మ 2012 యూట్యూబ్ ఛానల్కి లైవ్ వేసినాను కదా. ఆ లైవ్ అయిపోయిన తర్వాత వేద్దాం అనుకుంటే మా వాడు వద్దులే అంటే ఇంక పని చేసి కూర్చున్నాము. అది మా వాడు తాగుతున్నాడు, మంచిగా కాలింది. ఇప్పుడు చూడు మామ, చూడట కాలిందో, ఏటుకు తీసుకున్నాడు, మంచిగా కాలింది చూడండి.
అది గైస్ అందుకే ఎక్కువ ఆవేశపడకూడదు, మంచిగా ఉండాలి. ఆ స్పూన్లు ఆల్రెడీ చిన్నగా ఉందిలే, చల్లగానే ఉంది. ఏమో అట్లా ఎక్కువ తీసుకున్నందుకు కొంచెం కాలినట్టుంది మనోడికి. అది కూడా ఒక గుణపాఠం ఏంటంటే కొంచెం కొంచెం తీసుకొని నిదానంగా పోయినా స్లోగా పోవాలా అనేది ఇది ఒకటి నిదర్శనం అనమాట. చూడండి